గుడ్ న్యూస్. భారీగా పడిపోయిన బంగారం ధరలు. గత 4-5 రోజులుగా బంగారం వెండి ధరలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఇక భారీగా పెరిగి ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న బంగారం వెండి ధరల్లో భారీగా లాభాల స్వీకరణ జరిగింది. దీంతో వాటి ధరలు కిందకు దిగి వచ్చాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండటంతో బంగారం వెండికి డిమాండ్ కొనసాగుతుంది. ఇక విషయంలోకి వెళ్తే బంగారం వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన వీటి ధరలు 3 రోజులుగా భారీగా తగ్గడంతో కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో శుక్ర మౌఢ్యమి ముగిసి పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలు కానున్న సమయంలో బంగారం ధరలు దిగువస్తుండడం విశేషం. ఇక సోమవారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా 9,050 తగ్గి 1,50,530కి దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 8,300 తగ్గి 1,38,900కి తగ్గింది. ఇక 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 6,790 రూపాయలు తగ్గి 1,13,650కి పడిపోయింది. జనవరి 30 నుంచి నేటి వరకు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 27,320 మేర తగ్గగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 25,050 రూపాయల వరకు తగ్గింది. ఇక మరోవైపు వెండి ధరలు కూడా భారీగా పతనమవుతున్నాయి. జనవరి 29న కేజీ వెండి ధర 25,000 పెరిగి 4,25,000కు చేరగా ఉన్నట్టుండి మార్కెట్ పతనమవుతుండటంతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ తీసుకోవడంతో బంగారం వెండి ధరలు అమాంతం పడిపోయాయి. నేడు కిలో వెండి ధరపై ఏకంగా 20,000 రూపాయలు తగ్గగా ప్రస్తుతం ధర 3 లక్షలుగా ఉంది. ఇక 4 రోజుల్లో వెండి ధర 1,25,000 తగ్గడం కొత్త ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తుంది. కానీ ఇదంతా టెంపరరీని అని బంగారం వెండి ధరలకు మళ్లీ రెక్కలొస్తాయని నిపుణులు చెప్తున్నారు. సో పెళ్లిళ్లు శుభకార్యాలకు ఆభరణాలు కొనుగోలు చేయాలనుకున్న వారికి ఇదే మంచి ఛాన్స్ అని చెప్పాలి. కొత్తగా నియమించినటువంటి ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ వడ్డీ రేట్ల పెంపు విషయం పైన అంతా సుముఖంగా లేరని వార్తలు వస్తున్న నేపథ్యంలోనే ఈక్విటీ మార్కెట్లో ఒక్కసారిగా కొనుగోళ్ల జోరు కనిపించింది. ఫలితంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఎక్కువగా ఈక్విటీ మార్కెట్ల వైపు తరలిస్తున్నారు. దీంతో బంగారం వెండి ధరలు తగ్గి వస్తున్నాయి. దీనికి తోడు ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా వెనక్కు తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఇది కూడా బంగారం ధరలు తగ్గడానికి ఒక కీలక పరిణామంగా చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఇక ఇటీవలే పసిడి ధరలు ఇటీవల కాలంలో భారీగా తగ్గడంతో పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మరికొన్ని రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే బంగారం ధరలు తగ్గుతూ రావడం అనేది ఒక శుభ పరిణామంగా చెప్పవచ్చు. పసిడి ధరలు మార్కెట్లో భారీగా తగ్గడం ద్వారా అటు రిటైల్ మార్కెట్లో కూడా బంగారం నగలు కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపించే అవకాశం కనిపిస్తుంది. అయితే బంగారంలో పెట్టుబడి పెట్టే వారికి మాత్రం ప్రస్తుతం తగ్గుతున్న ధర కాస్త నిరాశ కల్పించిందని చెప్పవచ్చు. ఇక భవిష్యత్తులో చక్కటి రాబడి అందించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.